హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మరి ఏపీ హిస్టరీ అనేది మనకి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో 75 మార్కుల పేపర్ అనమాట, ఏపీకి సంబంధించినటువంటిది. అయితే మనకి ఈ 75 మార్కులో హయ్యెస్ట్ స్కోర్ అంటే ఆల్మోస్ట్ 65+ స్కోర్ చేసే విధంగా మనం ప్రిపేర్ అయినట్లయితే గ్యారంటీగా మనకి ఖచ్చితంగా స్కోర్ అయితే వస్తుందండి. సో దీనికోసం మనకు కావాల్సింది థియరిటికల్ కంటెంట్తో పాటు ఖచ్చితంగా ఎంసీక్యూలు కూడా మనం ప్రాక్టీస్ చేయాలండి. మరి ఒకవేళ థియరీ కంటెంట్ కంప్లీట్గా నేను చెప్పింది కావాలి ఏపీ హిస్టరీ అని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో మీకు అవైలబిలిటీ ఉంటుందండి. మొత్తం 5 యూనిట్లు మీకు ఇన్ఫర్మేషన్తో పాటుగా అంటే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మెటీరియల్స్, టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఒకవేళ ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ కావాలని అనుకుంటే మన యూట్యూబ్లోనే మీకు చాలా ఎంసీక్యూలు ఉంటాయి అనమాట, మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉంటుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. నవీన గుణే సన్నాథుడు సంవిధాన చక్రవర్తి అనేది ఎవరి యొక్క బిరుదులు అంట? చూడండి, నవీన గుణ సన్నాథుడు మరియు సంవిధాన చక్రవర్తి అనేది ఎవరి బిరుదులు? ఆప్షన్స్ బుక్కరాయి వన్ను, నాచన సోముడు, శ్రీనాథుడు అండ్ రాజనాథుడు రెండేం బట్టండి. ఆన్సర్ వచ్చేసి మనకి నాచన సోముడు అండి. ఓకేనండి, నాచన సోముని యొక్క బిరుదులు అనమాట ఇవి. ఇతను బుక్కరాయిల యొక్క అంటే ఎవరైతే మనకి విజయనగర సామ్రాజ్యంలో మనకి మొదటి బుక్కరాయిలు ఉంటారో మొదటి బుక్కరాయిల యొక్క ఆస్థానికం అనమాట. మరి ఇతను రచించిన పుస్తకం తీసుకుని మనకి ఉత్తర హరివంశం చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు మనకి. అలాగే మరి ఈయన యొక్క బిరుదులు తీసుకుంటే నవీన గుణేశ అనాథను, నెక్స్ట్ అలాగే సంవిధాన చక్రవర్తి అండి. మరి మొదటి బుక్కరాయిలు ఇతనికి అనమాట ఒక గ్రామాన్ని ఇవ్వడం జరిగిందండి. ఆ గ్రామం ఏంటంటే అప్పట్లో బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలని అగ్రహారాలు అనేవారు అనమాట. ఆ అగ్రహారం పేరు వచ్చేసి మనకి పెంచికల దిన్నె. ఇది చాలాసార్లు అడిగాడు మనకి. ఓకేనండి, బుక్కరాయి వన్ ఓకే ఎవరికి పెంచికల దిన్నె అగ్రహారంగా ఇచ్చాడన్నా సరే, లేదంటే పెంచికల దిన్నెను ఎవరు మనకి రిసీవ్ చేసుకున్నారంటే మనకి బుక్కరాయి వన దగ్గర నుంచి నాచన సోముడు తీసుకోవడం జరిగింది. ఇతను మనకి రచించింది ఉత్తర హరివంశం రాయడం జరిగింది అనమాట. మన నెక్స్ట్ తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు ఏ మతం యొక్క క్షేత్రంగా అభివృద్ధి చెందింది? ఇది మనకి ప్రీవియస్ క్వశ్చన్ అండి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఇది. మరి తూర్పు చాళుక్యులు అంటే మనకు తెలుసు కదండి, కుబ్జ విష్ణువర్ధన దగ్గర నుంచి 7వ విజయాదిత్యుల వరకు మనకు చాలామంది రాజులు ఉంటారనమాట. అందులో మనకి ఈ తూర్పు చాళుక్యుల కాలంలో పొట్ల చెరువు అనేది ఏ మతానికి సంబంధించిన క్షేత్రంగా? ఆప్షన్స్ వద్దాం. బౌద్ధ మతమా, జైన మతమా, వీరశైవం, పాశుపత శైవం అంటే మనకి జైన మతం అండి. సో జైన మతానికి సంబంధించినటువంటి క్షేత్రంగా అభివృద్ధి చెందిందండి. మరి తూర్పు చాళుక్యుల కాలంలో బౌద్ధ మతం క్షీణించింది. మరి జైన మతం అనేది సంపన్నులకే పరిమితమైందనమాట. మరి ఈ జైన మతంలో కూడా మనకి 3 రకాల శాఖలు ఏర్పడ్డాయండి. ఒకటి పుస్తక గత్యం, నెక్స్ట్ నంది గత్యం, నెక్స్ట్ మేషపాషాణ గత్యం అనమాట. సో ఆ టైంలో పొట్ల చెరువు వచ్చేసి జైన క్షేత్రంగా అభివృద్ధి చెందిందండి. ఇదే మనం ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. వేంగి చాళుక్యుల కాలం అంటే లలిత కళల గురించి సోమేశ్వరుడు రచించిన అభిలాష తీర్థ చింతామణి తెలియజేస్తుంది. అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడాను. మరి తూర్పు చాళుక్య వంశాన్ని స్థాపించిన కుబ్జ విష్ణు యొక్క వర్ధన యొక్క భార్య అయ్యన మహాదేవి గుజరాత్కి చెందినటువంటి కుమారజైన మతస్థులకు నెడుంబి బస్తని నిర్మించి ముషికొండ గ్రామాన్ని దానం చేసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా మనకి చాలాసార్లు అడిగాడండి. కుబ్జ విష్ణు వర్ధన యొక్క భార్య అనమాట. ఓకేనండి, అయ్యన మహాదేవి నిర్మించినటువంటి బసతి గురించి మనకు అడిగాడండి. గుజరాత్కి సంబంధించినటువంటి కవరూర జైనులు ఎవరైతే అంటే జైన మతంలో అదొక పార్ట్ అనమాట. కవరూర జైనులకు అనమాట ఇవ్వడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి జైన మతాన్ని ఫాలో అయినటువంటి మొట్టమొదటి భారతదేశ రాజు ఎవరంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు ఫాలో అవుతారనమాట. అతను మనందరికీ తెలిసినండి ఎక్కడ శ్రావణ బెలగల్ అనే ప్రాంతంలో సల్లేఖన వ్రతాన్ని కూడా ఆచరించడం జరిగిందనమాట. ఆ తర్వాత రాష్ట్రకూటుల్లో కూడా తీసుకుంటే మనకి అమోఘ వర్షుడు కూడా మనకి జైన మతాన్ని ఆదరించినట్లు మనకు తెలుస్తుంది. మరి కుడి అరసు విదితులై అనేవి ఎవరి యొక్క పత్రికలు అంట? కుడి అరసు మరియు విదితులై అనేవి ఎవరు? ఈవి రామస్వామి నాయకర్, అన్నాదురై, కరుణానిధి అండ్ ఎంజి రామచంద్రన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఈవి రామస్వామి నాయకర్ అండి. ఏంటంటే మనకి ఆత్మగౌరవ ఉద్యమం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది మనకి ప్రారంభించడం జరిగిందండి. సో బ్రాహ్మణేతరుల పార్టీ అనమాట ప్రారంభించడం జరిగింది. మరి బ్రాహ్మణులకి అంటే బ్రాహ్మణులు కాకుండా నాన్ బ్రాహ్మణ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కోసం ఈయన పాటుపడ్డారండి తమిళనాడులో. కుడి అరసు మరియు విదితులై అనేవి ప్రసిద్ధ సంస్కర్త మరియు ద్రవిడ ఉద్యమ పితామహుడైనటువంటి పెరియార్, ఈయన పెరియార్ అని పిలుస్తారు. ఏవి రామస్వామి నాయకరికి పెరియార్ అంటారనమాట. ఆయనకు సంబంధించిన పత్రిక. కుడి అరసు అంటే ఏంటంటే మనకి చూడండి, దీన్ని 1925 మేలో ఈ రోడ్లో ప్రారంభించారు. దీన్ని తమిళ యొక్క వార్తాపత్రిక. కుల వివక్షతకు వ్యతిరేకంగా హేతువాదాన్ని మరియు సామాజిక సంస్కరణలను ప్రచారం చేయడం కోసం వేదికగా ఉండదండి. కుడి అరసు అంటే అర్థం అంటే ప్రజారాజ్యం అని అర్థం అనమాట. కుడి అరసు అంటే మీనింగ్ ఏంటంటే ప్రజారాజ్యం అనమాట. దీన్ని ఈవి రామస్వామి నాయకర్ 1925లో స్టార్ట్ చేస్తారండి. హేతువాదాన్ని అనమాట ఓకేనండి ఎక్స్ప్రెస్ చేస్తూ కుల వివక్షతను వ్యతిరేకిస్తూ అనమాట ప్రారంభించినటువంటి పత్రిక ఇది యాక్చువల్లీ. నెక్స్ట్ విదితులై అండి, ఇది పెరియార్ వచ్చేసి 1935 అంటే రెండింటికి మనకి 10 years గ్యాప్ అనమాట. 1925లో మనకి కుడి అరసు అయితే విదితులై వచ్చేసి మనకి 1935లో స్టార్ట్ అయిందండి. ఇది మొదట వారపత్రికగా ప్రారంభమైంది, అంటే మనకి వీక్లీ మ్యాగజైన్గా స్టార్ట్ అయిందండి. తర్వాత 1937కి వచ్చినప్పటికి డైలీ న్యూస్ పేపర్ అయిందనమాట. మరి విదితులై అంటే అర్థం ఏంటంటే విముక్తి అని అర్థం అనమాట. సమాజంలో అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం హేతువాద దృక్పథం కోసం ఈ పత్రిక కీలక పాత్ర పోషించింది. మరి పెరియార్ ఈ పత్రికల ద్వారా సామాజిక చైతన్యాన్ని
తీసుకొచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని అనమాట బలంగా తీసుకెళ్లారు. చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ ద్రవిడ ఉద్యమాల మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అక్కడి నుంచే మద్రాసు రాష్ట్రం నుంచే ఆంధ్ర రాష్ట్రం 1953లో ప్రారంభమైంది కాబట్టి దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ అంటే నా జీవిత యాత్ర పేరుతో టంగుటూరి ప్రకాశం గారి యొక్క ఆత్మకథను 3 భాగాలుగా ప్రకాశం గారు రాస్తే 4th పార్ట్ ఎవరు రాశారంట? మనకి టంగుటూరి ప్రకాశం గారు వచ్చేసి ఓకే ఏంటంటే మనకి ఆత్మకథ రాసుకున్నారనమాట. ఆ ఆత్మకథ పేరు నా జీవిత యాత్ర. మనకి టంగుటూరి ప్రకాశం గారు ఎలా తెలుసు మనకి? ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి, అలాగే మనకి ఆంధ్ర కేసరిగా కూడా ప్రసిద్ధి అనమాట. సైమన్ గోబైక్ ఉద్యమం సమయంలో మనకి ఫైట్ చేయడం జరిగింది టంగుటూరి ప్రకాశం గారు. మరి ఈ 4th పార్ట్ ఎవరు రాస్తారు? ఆయన యొక్క ఏదైతే మనకి ఆటోబయోగ్రఫీ ఉంటుందో దాన్ని, అంటే ఇప్పుడు మన బయోగ్రఫీ మనం రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు, వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ అనమాట, చరిత్ర, జీవిత చరిత్ర. ఆప్షన్స్ తెన్నేటి విశ్వనాథం, కడప కోటిరెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి, వివి రామదాస్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి తెన్నేటి విశ్వనాథం గారండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా మనకి తెన్నేటి విశ్వనాథం గారండి. మరి టంగుటూరి ప్రకాశం నా ఆత్మకథ ఓకేనండి, ఆయన యొక్క ఆత్మకథ నా జీవిత యాత్ర అనే పేరుతో విడుదల చేశారండి. ఇందులో మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్స్ అనమాట ప్రకాశం గారు రాస్తే, ఒక భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం గారు రాశారండి. దీనిలో స్వతంత్ర ఉద్యమ నాయకుల యొక్క మనస్తత్వాలు, అప్పటి ప్రజలకు స్థితిగతులు మొత్తం రాశారనమాట. అంటే ఆయన ఫ్రీడమ్ ఫైట్లో ఉన్నప్పుడు ఎలాంటి పొలిటీషియన్ అంటే ఎలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఏంటనేది రాస్తూ అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి కూడా మనకి రాయటం జరిగిందండి. అయితే మనకి ఒంగోలు అనేది ఒక డిస్ట్రిక్ట్గా 1970లో ఫామ్ అయిందనమాట. అయితే ప్రకాశం గారి యొక్క పేరు మీద కూడా మనకి 1972లో డిసెంబర్ 5న అనమాట ఈ ఒంగోలు జిల్లాను అనమాట టంగుటూరి ప్రకాశం జిల్లాగా మనకి మార్చారు. అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటాం కదా మనం, సో ప్రకాశం జిల్లాగా మార్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అండి, క్రింది వానిలో వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో సంభవించినటువంటి సంఘటన కానిది ఏదట మనకి? ఓకేనండి, సంభవించని అని అనమాట ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఓకేనండి హ్యాపెన్ డ్యూరింగ్ ద వందే మాతర మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆప్షన్స్ వద్ద రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన, కాకినాడ సంఘటన, కోటప్పకొండ సంఘటన, తెనాలి బాంబు కేసు, అలాగే మరి చీరాల పేరాల సత్యాగ్రహం అండి. సో మనకు వాస్తవానికి తీసుకుంటే 1905లో ఆగస్టు 7వ తేదీన అనమాట మనకి ఈ స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయిందండి. దీన్నే మనకి వందే మాతర మూమెంట్గా మార్చారు తర్వాత కాలంలో. వందే మాతర మూమెంట్ అని పేరు ఇచ్చారనమాట, అశ్విని కుమార్ దత్ అని అతను ఇచ్చినటువంటి పేరు అది. మరి ఇందులో ఓకే సో మనం తీసుకున్నట్లయితే ఓకే ఈ 5లో ఏది ఉద్యమం అనేది మనకి జరగలేదంట మనకంటే చీరాల పేరాల సత్యాగ్రహం నుంచి. ఎందుకంటే చీరాల పేరాల సత్యాగ్రహం మనకి 1922లో జరిగింది. అంటే 21-22లో జరిగింది. దుగ్గిరాల గోపాలకృష్ణ గారు అండి సహా నిరాకరణ ఉద్యమ సమయంలో భాగంగా. చూడండి, మరి రాజమండ్రి కళాశాల సంఘటన అయితే 1907 ఏప్రిల్ 24 అండి. మరి 1907 మే 31 కాకినాడ సంఘటన. కోటప్పకొండ అయితే 1909 ఫిబ్రవరి 18. తెనాలి బాంబు కేసు ఏప్రిల్ 6 1909 అండి. చీరాల పేరాలు 1921-22. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి సార్ ఈ 4 సంఘటనల గురించి మరి చెప్తారంటే డెఫినెట్గా చెప్తానండి. మన యూట్యూబ్లో కూడా చాలా క్లాసెస్లో చెప్పాను. ఒకవేళ మీకు ఆర్గనైజ్డ్గా ఏపీ హిస్టరీ మొత్తం కావాలని అనుకుంటే 5 యూనిట్లను మన బాలుఐకి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అందులో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మంచి కంటెంట్ చెప్పాం. దాంతోపాటు మీరు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆ 2 కలిపి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారి యొక్క అధీనంలోకి ఏ సంవత్సరంలో వచ్చాయంట ఉత్తర సర్కారులు? 1785, 1757, 1766, 1789 అంటే మనకి 1766లో మనకి ఉత్తర సర్కారులు అనేది వచ్చాయన్నమాట. మరి 1765లో మొఘల చక్రవర్తి షా ఆలం II ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి అప్పగించాలని ఒక ఫర్మానా ఆదేశం చేశారనమాట. వాస్తవానికి తీసుకుంటే 1765లో అలహాబాద్ అగ్రిమెంట్ జరిగిందండి. అలహాబాద్ అగ్రిమెంట్ ఎవరెవరు జరిగింది? రాబర్ట్ క్లైవికిన్ను షా ఆలం IIకి. షా ఆలం IIతో పాటు ఎవరు ఉంటారంటే అక్కడ మనకి బెంగాల్ మాజీ నవాబ్ అయినటువంటి మీర్ ఖాసిం ఉంటాడు, అలాగే అయోధ్య నవాబ్ అయినటువంటి షుజావుద్దౌలా, వీళ్ళందరూ కలిపి జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో ఫస్ట్ టైం అనమాట బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళకి దివానీ అధికారులు వస్తాయి. అంటే ఏంటి, మనకి బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకునే అధికారులు వస్తాయి. వీటిని దివానీ పవర్స్ అంటారనమాట. మరి ఈ దివానీ పవర్స్ తర్వాత ఓకే నామినల్గా అయిపోతాడు ఎవరు? మొఘల్ ఎంపరర్ అనమాట, నామినల్ అయిపోతారు అనమాట. అందుకని దీన్ని డయార్కీ ప్రభుత్వం అంటారు యాక్చువల్ అక్కడి నుంచి కూడా మనకి. సో ఈ డయార్కీ అంటే ద్వంద్వ ప్రభుత్వం అండి. తర్వాత దీన్ని మనకి ఎవరు రద్దు చేస్తారు? వారన్ హేస్టింగ్స్ వచ్చి రద్దు చేస్తాడు అనమాట. అలాగే పెన్షన్ తీసుకున్న మొట్టమొదటి మొఘల్ ఎంపరర్ కూడా మనకి షా ఆలం II అనమాట. అయితే ఈయన ఏం చేస్తారంటే ఓకే ఉత్తర సర్కారులు ఇమ్మని చెప్పేసి ఫర్మాన్ వేస్తారు. దీనికి రాబర్ట్ క్లైవ్కి ఇస్తారు. సో హైదరాబాద్ నవాబ్ ఎవరైతే ఉన్నారో నిజాం అలీ ఈ ఫర్మానాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు, యాక్సెప్ట్ చేయలేదు అతను ఇవ్వడానికి. దీంతో బ్రిటిష్ వారు ఏం చేస్తారంటే ఉత్తర సర్కారుల్లో, ఎందుకంటే ఉత్తర సర్కారులు ఇచ్చేయమని చెప్పేసి మొఘల్ ఎంపరర్ చెప్పాడు, కానీ ఇక్కడ ఉన్న నిజాం అండర్లో ఉన్నాయి. సో కాబట్టి హైదరాబాద్ నిజాం ఇవ్వడానికి యాక్సెప్ట్ చేయలే. అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర సర్కారులో దుబాషి అంటే ఎవరంటే మనకి ట్రాన్స్లేటర్ అండి. ట్రాన్స్లేటర్ని దుబాషి అని ఎవరనమాట.
అతని పేరు కాండ్రేగుల జోగి పంతులు అనమాట. అతన్ని మీడియేటర్గా పంపించారు నిజాం దగ్గరికి. సో నిజాంకి ఈయనంటే గౌరవం ఉన్నప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదండి. మరి 62, 66 మధ్య కాలంలో మచిలీపట్నంలో ఆంగ్ల వర్తక కంపెనీ ముఖ్య సభ్యుడైన నజనాయ్ బన్ అనే ఆంగ్ల అధికారికి దుబాషిగా ఉండేవారు అనమాట యాక్చువల్లీ. మరి ఇక్కడ తీసుకుంటే ఈయన పూర్తి పేరు కాండ్రేగుల జోగి జగన్నాథరావు అండి. మరి జాన్ ఫైబస్ తరపున జోగి పంతులు హైదరాబాద్లో నవాబుతో రాయబారం జరిపారు. అయితే అక్కడ ఉన్న నిజాం ఎవరైతే ఉన్నారో రక్నుద్దౌలాకి ఇష్టమే, కానీ యాక్సెప్ట్ మాత్రం చేయలేదు. ఎందుకంటే ఉత్తర సర్కారుల విషయంలో నేనేం చేయలేను అని చెప్పేస్తారు అనమాట. అయితే కరెక్ట్గా 1766లో ఈ నిజాం అలీ అనమాట, అంటే నిజాం అలీ ఖాన్ ఉంటారు కదా, ఈ నిజాం అలీ అనమాట ఎప్పుడైతే రాజమండ్రి వెళ్తుంటారో రాజమండ్రి దగ్గర అక్కడ గొల్లపూడి అనే ప్రాంతానికి చెందినటువంటి సైనికులు, అంటే రెజిమెంట్ అంటే సైనిక స్థావరం అనమాట. ఈ గొల్లపూడి రెజిమెంట్కి సంబంధించిన సైనికులు అనమాట తమ జీతాలకు సంబంధించిన బకాయిల కోసం అక్కడ ఉద్యమం చేస్తారు. మరి ఉద్యమం చేస్తే మరి వాళ్ళంతా మూమెంట్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా, నిజాం దగ్గర కూడా మనీ ఉండాలి. కాబట్టి ఆ టైంలో మళ్ళీ కాండ్రేగుల జోగి పంతులు ఎంటర్ ఏం చేస్తారంటే, సార్ మీరు ఇలాగ ఉత్తర సర్కారులు ఇస్తే బెటరు, దానివల్ల ఏంటవుతుందంటే ఈ బకాయిలు ఏవైతే బ్రిటిష్ వాళ్ళు తీర్చేస్తారు, మీకు ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఆయన మధ్యవర్తిత్వం చేయడంతో 1766లో అనమాట ఏం చేస్తారంటే ఇచ్చేస్తారంట. ఎందుకంటే అప్పటికి నిజాం దగ్గర మనీ ఉండదు అనమాట యాక్చువల్లీ. సో ఆ మనీ తీసుకొని ఇచ్చేయండి, ఎందుకంటే మామూలుగా అయితే ఫ్రీగా ఇచ్చేయమని చెప్పాడు యాక్చువల్లీ. సో ఈయన ఏం చేస్తారంటే దీని అడ్వాంటేజ్ మీరు తీసుకొని డబ్బులు ఇవ్వమని చెప్పండి, డబ్బులు ఇస్తే మీరు ఇచ్చేవచ్చు అని చెప్తారనమాట. సో అలా అనమాట 15 లక్షల రూపాయలు బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఇప్పిస్తానండి, దీనికి బదులు ఉత్తర సర్కారులు ఇమ్మని చెప్పారండి. దీంతో నిజాం అలీ ఉత్తర సర్కారులు అనమాట గుంటూరు తప్ప ఇచ్చాడండి, గుంటూరు ఇవ్వలేదనమాట. మరి గుంటూరు ఏ సంవత్సరంలో వెళ్ళింది బ్రిటిష్ వాళ్ళకి అన్నది మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి కింద. ఓకేనండి, ఇవ్వండి మనకి ఇంపార్టెంట్. అయితే నిజాం షాహీలు అనేది ప్రజెంట్ ఏపీ హిస్టరీలో లేదు, మనకి ఓన్లీ కుతుబ్ షాహీల వరకు ఉంటుందండి యాక్చువల్లీ. నిజాం షాహీలు మనకి 1724 నుంచి 1928 వరకు 1948 వరకు ఉంటుందన్నమాట నిజాం షాహీ డైనెస్టీ అనేది. సో మరి ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళ యొక్క రూలింగ్ అవ్వచ్చు, లేదంటే ఆంధ్రాలో యూరోపియన్లకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారండి వాళ్ళ యొక్క స్థావరాల మీద, అవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు గనక ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇది మనకి ఏపీ ఎస్ఐపిసికి ఉపయోగపడుతుంది, గ్రూప్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 అందరికి ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా. సో మనం ఫ్రీక్వెంట్గా మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అవేర్నెస్ వీడియోలు కూడా చేద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన బాలు ఐక్యూ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.